హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. అయితే ముందుగా నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. దానికోసం ముందుగా నేను కటింగ్ చేసుకుని లైనింగ్ని తీసుకుని ఒరిజినల్ పీస్ మీద పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అయితే చూడండి, ఇక్కడ రాంగ్ సైడే లైనింగ్ పెడుతున్నాను. ఇలా రాంగ్ సైడ్ పెట్టుకుని మనం లైనింగ్ని నెక్ స్టిచ్చింగ్ చేసుకురావాలండి. అయితే రైట్ సైడ్ కూడా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటాము. అది మెడ తిరగేసినప్పుడు అండి, అంటే మనం ఒరిజినల్ వైపు పెట్టుకుని తిరగేసుకుంటే అప్పుడు మనం లేసులు వేసుకుందికి ఏదైనా మోడల్స్ పెట్టినప్పుడు మనం నెక్ తిరగేసుకుంటామండి. ఇప్పుడైతే నేను నెక్ తిరగేయట్లేదు, ఎందుకంటే మెడ పట్టి వేస్తాను కాబట్టి ఇంకా నెక్ తిరగేసే పని లేదండి. ఇప్పుడైతే చూడండి, నాకు 5 ఇంచెస్ రావాలి ఇక్కడ నెక్. అంటే నేను 2.5 నెక్ పెట్టాను ఒకవైపు, అయితే మొత్తం కలిపి 5 ఇంచెస్ రావాలండి. ఆ 5 ఇంచెస్ నేను టేప్తో కొలుచుకుని పెట్టుకున్నాను. ఇలా టేప్తో కొలుచుకోవడం వల్ల మనకి షోల్డర్ జారుతుంది అంటారు కదా చాలా మంది, అలా షోల్డర్ జారకుండా ఉండడం కోసమని ఇలా మనం నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు సమానంగా పెట్టుకుని నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అయితే మనం ఎంతైతే నెక్ పెట్టుకుంటాం ఆ నెక్ని బట్టి మనం 5 అయితే 5, 5.5 అయితే 5.5 పెట్టుకోవాలండి. ఎంతైతే అంత నెక్ దగ్గర పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి. అలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ జారకుండా ఉంటుందండి. అలా చూసుకోకుండా మనం షోల్డర్ జాయింట్ చేసామనుకోండి, ఒక అరెంజ్ ఎక్కువైనా రావచ్చు, ఒక అరెంజ్ తక్కువైనా రావచ్చండి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒరిజినల్ పీస్కి జాయింట్ చేసినప్పుడు మనం నెక్ ఇలా చూసుకున్నాం అనుకోండి, మనం ఎంత పెట్టామో తెలుస్తుంది. లేకపోతే ఒరిజినల్ పీస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఒరిజినల్ పీస్ ఎంత ఉందో అంతా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటాం నెక్ దగ్గర కూడా. అప్పుడు నెక్ వెడల్పు అయిపోతుందండి. అప్పుడు మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ వల్ల కదా మరి కొంత వెడల్పు అవుతుంది. మొత్తం కలిపి షోల్డర్ జారిపోతుందండి. అలా కాకుండా మనం నెక్ కరెక్ట్గా ఎంతైతే పెట్టుకున్నామో ఆ విధంగా మనం టేప్తో చూసుకున్న తర్వాత నెక్ స్టిచ్చింగ్ చేసుకోండి. అలా స్టిచ్చింగ్ చేసుకుంటే మటుకి మనకి నెక్ షోల్డర్ జారడం తగ్గుతుందండి. స్టిచ్చింగ్లో కూడా ఒక్కోసారి ఇలా అవుతుంది కాబట్టి మనం నెక్ దగ్గర మటుకి జాగ్రత్తగా టేప్తో కొలుచుకుని ఎంతైతే పెట్టుకున్నామో దానికి సమానంగా నెక్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నెక్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ జారడం తగ్గుతుందండి. అయితే చూడండి, ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టుకుని మొత్తం స్టిచ్చింగ్ చేసుకురావాలండి. చూడండి, ఈ విధంగా చేత్తో అనుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైనింగ్ అంతా ఒరిజినల్ పీస్ మీద స్టిచ్చింగ్ చేసుకురావాలండి. అయితే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అయితే నా ఛానల్స్లో వీడియోస్ నచ్చితే మటుకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. మరికొన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలండి. ఎందుకంటే మీరు ఇలా లైక్ ఇచ్చి సపోర్ట్ చేశారంటే మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుందండి. కాబట్టి మీరు లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, మొత్తం లైనింగ్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఒరిజినల్ పీస్కి. అయితే నెక్ కటింగ్ చేసుకోవాలండి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానండి. మనం మోడల్స్ కుట్టినప్పుడు కూడా లేదా లేస్ వేసినప్పుడు ఏదైనా కానీ మనం నెక్ మటికి ఒరిజినల్ పీస్ కటింగ్ చేసుకోకూడదండి. ఒరిజినల్ పీస్ అయితే ఎప్పుడైతే కటింగ్ చేస్తామో అప్పుడు మన నెక్ వెడల్పు వచ్చేస్తుంది, షోల్డరు జారిపోతుందండి. కాబట్టి మనం ఎప్పుడైనా లైనింగ్ కటింగ్ చేసుకుని ఒరిజినల్ పీస్ మీద పెట్టి నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాతే కటింగ్ చేసుకోవాలండి. చూస్తారు కదా, ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాతే కటింగ్ చేస్తున్నానండి. అయితే ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల మనకి షోల్డర్ జారడం అనేది తగ్గుతుంది. అలాగే మెడ వెడల్పు పెరగకుండా ఉంటుందండి. అయితే చూడండి, ఇక్కడ ఒరిజినల్ పీసు ఎక్స్ట్రా ఉందండి, మొత్తం కటింగ్ చేసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలండి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి, ఆ తర్వాత లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేయండి. అలా కటింగ్ చేసుకుంటే మనం ముందు ఏదైనా ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు నార్మల్ బ్లౌజే నేర్చుకోవాలండి. ఆ తర్వాత లైనింగ్ బ్లౌజ్ నేర్చుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి ఏమి తేడా ఉండదండి, కటింగ్ ఒకటే. కానీ దీనికి మనం ఒరిజినల్ పీసు జాయింట్ చేస్తాం, దానికైతే డైరెక్ట్గా కుట్టేస్తామండి, అంతేనండి. ఇప్పుడు చూడండి, నడుం పట్టీ కోసం 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఇలా 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ కోరాస్తో ఉన్నది కాబట్టి 1.5 ఇంచ్ తీసుకున్నానండి. అయితే మన కోరాస్ లేకుండా అయితే మటుకి 2 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. అది ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి దాన్ని మనం నడానికి స్టిచ్చింగ్ చేయాలండి. అయితే ఇక్కడ కోరాస్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక 1/4 ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకి.
నడుం పట్టి దగ్గర స్టిచ్చింగ్ కోసం చూసారు కదా, ఈ విధంగా పావించి పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుని వచ్చేయాలండి. చివరి వరకు మనం ఎంతైతే పెట్టుకున్నామో ఆ పావించు లైన్గా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి. అయితే చివరి వరకు ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో ఆ మార్జిన్తో మనం చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకు రావాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గోరుతో రఫ్ చేసుకోవాలండి నడుం పట్టి మీద. చూసారు కదా, ఈ విధంగా గోరుతో రఫ్ చేసుకుని రావాలి. ఇలా రఫ్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి నడుం పట్టి మీద. చూడండి, ఇలాగా నడుం పట్టి మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే ఇది ఒరిజినల్ పీస్ మీదకి స్టిచ్చింగ్ రాకూడదండి. ఒరిజినల్ పీస్ మీదకి రాకుండా లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు చూడాలి. అంటే నడుం పట్టి మీద స్టిచ్చింగ్ పడేటట్టు చూడాలండి. చూసారు కదా, చివరి దాకా నడుం పట్టి మీద స్టిచ్చింగ్ చేసుకుని రావాలి. అంతేనండి. ఇప్పుడైతే నడుం పట్టి మీద స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, చూడండి మనకు ఖర్చు కూడా నడుం పట్టి మీదగా రావాలండి. అలా వచ్చేలా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి. నడుం పట్టిన లోపలికి ఫోల్డింగ్ చేసుకుని పెద్ద కుట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఈ స్టిచ్చింగ్ విప్పేసుకోవచ్చు. కాబట్టి పెద్ద కుట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడైతే నడుం పట్టి స్టిచ్చింగ్ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా, నడుం పట్టి మొత్తం స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడైతే నడుం పట్టి వేసాం కదండి. ఇప్పుడైతే డాట్స్ వేసుకోవాలి బ్యాక్ సైడ్. ఈ డాట్స్ కోసం నేను ఏం చేస్తానంటే, మన షోల్డర్ ఉంది కదండి, అది ఆఫ్ చేసుకోవాలంటే ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇలాగా డాట్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టుకుంటున్నాను. మొత్తం కలిపి 1 ఇంచు డాట్ వెడల్పు ఉండాలండి. ఇప్పుడైతే 4.5 పెట్టుకుంటున్నానండి డాట్ పొడవు. ఎందుకంటే ఇది 16 ఇంచులు కాబట్టి బ్లౌజ్ లెంత్ డాటు 4.5 పెట్టుకుంటున్నానండి పొడవు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చివరి వరకు పెట్టుకున్నాము. మనం అయితే డాట్ ఎంతవరకు వేయాలనుకుంటున్నామో అంతవరకు స్టిచ్చింగ్ చేసుకురావాలండి. ఇక్కడైతే డాట్ డబుల్ స్టిచ్ చేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయండి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారా, రెండో వైపు కూడా అలాగే డాట్ వేసుకురావాలండి. ఇలా గోరుతో రఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.